నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఈ నెల 15వ తేదీన అంటే మొన్ననే పూణే కోర్టులో జరుగుతున్న రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు సంబంధించి జరుగుతున్న విచారణలో సావర్కర్ మునిమనవడు సత్యకి సావర్కర్ను రాహుల్ గాంధీ తరపున లాయర్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఆ క్రాస్ ఎగ్జామిన్లో ఆయన ఏం మాట్లాడాడు, ఆ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ మీద పరువు నష్టం దావా ఏంటి, ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను నేను. అతను లండన్లో సావర్కర్ గురించి మాట్లాడిన మాటలు తమకు తమ కుటుంబానికి పరువు నష్టం కలిగించాయి కాబట్టి రాహుల్ గాంధీపై చర్య తీసుకోవాలని సత్యకి సావర్కర్ పూణేలోని ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు వేశాడు. ఆ కేసు నడుస్తుంది కొంతకాలంగా. దాంట్లో ఈ నెల 15, అంతకు ముందు కూడా క్రాస్ ఎగ్జామిన్ జరిగింది, మార్చిలో జనవరిలో కూడా. ఈ నెల 15 మొన్న 15 కూడా క్రాస్ ఎగ్జామ్ జరిగింది. అందులో ఏం మాట్లాడాడు అనేది తెలుసుకోవాల్సిన విషయం. దానికి ముందు అసలు సావర్కర్ని ఇంతగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు, సావర్కర్ గొప్పతనం గురించి ఎందుకు ప్రచారం చేస్తున్నారు, లేని గొప్పతనం గురించి. భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్కి ఎలాంటి వారసత్వం లేదు, ఎలాంటి పాత్ర లేదు. ఆర్ఎస్ఎస్ స్వతంత్ర పోరాటంలో పాల్గొలేదు. పైగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు, దానికి వ్యతిరేకంగా నిలబడ్డారు, బ్రిటిష్ వాళ్లకు మద్దతు తెలిపారు. ఇది వాస్తవం. సావర్కర్ కూడా ముందు స్వతంత్ర పోరాటంలో పాల్గొని అరెస్ట్ అయిన తర్వాత స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా మారి బ్రిటిష్ వాళ్ళకు మద్దతుగా నిలబడ్డాడు. చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్వతంత్ర పోరాటం అవసరం వచ్చింది. స్వతంత్ర పోరాటంలో తాము కూడా చాలా గొప్పగా పోరాడాము అని చెప్పుకోవాల్సిన అవసరం, ఈ దేశ ప్రజల ముందు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది ఆర్ఎస్ఎస్. దానివల్ల సావర్కర్కు లేని గొప్పలు ఆపాదిస్తూ ఆయన ప్రచారం చేసుకోవడం, కాంగ్రెస్ నుంచి కూడా కొంతమందిని అరువు తెచ్చుకోవడం. అంటే ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి అతను పక్కా కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ తరపునే స్వతంత్ర పోరాటంలో ఉన్నాడు, తర్వాత మంత్రి కూడా అయ్యాడు, హోంమంత్రి కూడా. అతని కాంగ్రెస్ వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ తమవాడు అని ప్రచారం చేస్తూ, గుజరాత్ కాబట్టి గుజరాత్ అంటేనే ఆర్ఎస్ఎస్ అయినట్టు తమవాడు అని ప్రచారం చేస్తూ కాంగ్రెస్ నుంచి ఇలా కొంతమందిని తెచ్చుకోవడం, అలాగే సావర్కర్ లాంటి కొంతమందిని లేని గొప్పలు ఆపాదిస్తూ స్వతంత్ర పోరాట యోధులుగా చిత్రీకరించడం తప్ప వేరే మార్గం లేదు ఆర్ఎస్ఎస్కి. భారతదేశ స్వతంత్ర పోరాటంలో మేము కూడా పాల్గొన్నామని చెప్పుకోవడానికి, అబద్ధాలు చెప్పుకోవడానికి ఇటువంటివి కొన్ని అవసరం. అట్లా సావర్కర్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మోడీయే కాదు, మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ అదే ప్రచారం చేస్తుంది. వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే ప్రచారం చేసి, వాజ్పేయి 2003 ఫిబ్రవరి 26న ప్రధానమంత్రి ఆయన పార్లమెంటు సెంట్రల్ హాల్లో సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. పార్లమెంటరీ సెంట్రల్ ఆయన ఒకవైపు మనం సావర్కర్ను స్వాతంత్ర పోరాటానికి ద్రోహం చేసిన వ్యక్తిగా, బ్రిటిష్ వాళ్ళకు మద్దతు పలికిన వ్యక్తిగా, నిజం చెప్పాలంటే దేశద్రోహిగా మాట్లాడుతుంది. దేశ ప్రజలందరూ మాట్లాడుతున్న తరుణంలో ఆయనను పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించారు వాజ్పేయి ప్రభుత్వ హయాంలో. 2019లో మహారాష్ట్ర ఎన్నికలప్పుడు సావర్కర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్తో ఎన్నికల్లోకి పోయారు. మేనిఫెస్టోలో పెట్టారు, అది ప్రతిపాదించారు, మేము వస్తే ఖచ్చితంగా భారతరత్న ఇస్తామని. మరి తర్వాత ఎందుకు ఇవ్వలేదో తెలియదు. 2023 కోవిడ్ సమయంలో కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు. మీకు గుర్తునే ఉంటుంది. 2023 మే 28న ఆ రోజు సావర్కర్ 140వ జయంతి ఉత్సవాలు కూడా జరుపుతున్నారు. ఆ సందర్భంగా దాన్ని ప్రారంభించారు. ఎందుకు ఆ రోజే ప్రారంభించాల్సిన అవసరం వచ్చింది పూర్తి కాకుండానే అనే ప్రశ్నలు వచ్చినప్పుడు దీన్ని సావర్కర్ కీర్తిని ప్రతీకాత్మకంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడం కోసం దాన్ని ఆవిష్కరించాలనే జవాబు కూడా వచ్చింది బీజేపీ వాళ్ళ నుంచి. అదే రోజు సెంట్రల్ హాల్లో సావర్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారట మోడీ, ఇంకొంతమంది. అలాగే 2023 మే 8న మోడీ రోజు ఎప్పుడు మన్ కీ బాత్ ఉంటుంది కదా, ఆయన ప్రజలతో ప్రెస్ ముందు ఎలాగూ మాట్లాడాడు కాబట్టి మన్ కీ బాత్ తన మనసులోని మాట చెప్తుంటాడు కదా. అలాగా 2023 మే 28న ఆయన మన్ కీ బాత్లో సావర్కర్ను ఒక గొప్ప స్వాతంత్ర వీరుడని పొగుడుతూ మాట్లాడాడు. అలాగే వాజ్పేయి గవర్నమెంట్ 2002లో ఇంకో పని చేసింది. పోర్ట్ బ్లేయర్ విమానాశ్రయానికి సావర్కర్ పేరు పెట్టింది, వీర సావర్కర్ అని. వీర సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టింది. ఇంకా చాలాసార్లు చాలా మాట్లాడారు మోడీ. 2023లో ఈ నేలపైనే సావర్కర్ వంటి ఎందరో వీరులు దేశం కోసం త్యాగాల శిఖరాలను అధిరోహించారు అని మాట్లాడారు సావర్కర్ గురించి. అమిత్ షా పార్లమెంట్లో 2024లో డిసెంబర్లో వీర్ అనే పదాన్ని, అసలు సావర్కర్కు వీర్ అనాల్సిన అవసరం ఉంది, వీర సావర్కర్ అనాల్సిన అవసరం ఉందని చాలా కాలంగా చర్చ ఉంది. ఆ పదాన్ని ఎవరో ఇచ్చింది కాదు,
140 కోట్ల ప్రజలు ఇచ్చారు, భారత ప్రజలు సావర్కర్కు వీర్ అనే బిరుదు అని అమిత్ షా మాట్లాడారు. 140 కోట్ల ప్రజలు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక ప్రతి సంవత్సరం ఆయన జయంతి వర్ధంతులు బీజేపీ వాళ్ళు ప్రభుత్వాలు ఎలా చేస్తాయో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మీద పెట్టిన కేసును కూడా చూడాల్సి ఉంది. రాహుల్ గాంధీ 2023లో లండన్ వెళ్ళినప్పుడు ఉపన్యాసం ఇస్తూ సావర్కర్ తన పుస్తకంలో ఒక మాట రాశాడు అని చెప్పాడు. अगर आपने पढ़ी हो, उनकी किताब है, उसमें लिखा कि एक दिन उन्होंने और उनके 5-6 मित्रों ने एक मुसलमान व्यक्ति को पीटा और उस दिन उनको बहुत खुशी हुई. ये मेरे लिए सबसे जरूरी डॉक्यूमेंट है. ये देखा आपने, दिख रहा है आपको? और इसमें आप देख लीजिए, ये सावरकर जी की चिट्ठी है जिसमें उन्होंने अंग्रेजों को लिखा है. और मैं पूरी चिट्ठी आपको पढ़नी होगी, देख लीजिए, मैंने हाईलाइट भी कर रखी है, मगर मैं सिर्फ आखिरी लाइन पढ़ना चाहता हूं. अंग्रेजी में लिखी है तो मैं अंग्रेजी में बोल देता हूं. आई बेग टू रिमेन सर योर मोस्ट ओबीडियंट सर्वेंट वी.डी. सावरकर. हिंदी में ट्रांसलेशन कर देता हूं. सर, मैं आपका नौकर रहना चाहता हूं. ये मैंने नहीं लिखा, ये सावरकर जी ने लिखा है. तो इसको आप पढ़ लीजिए, देख लीजिए. अगर फडणवीस जी देखना चाहते हैं इसको, वो भी देख लें. तो मैं तो इसमें बहुत क्लियर हूं, सावरकर जी ने अंग्रेजों की मदद की थी. తన ఫ్రెండ్స్ ఉండగా ఒక ముస్లిం వ్యక్తి వచ్చాడు, అతన్ని తన ఫ్రెండ్స్ కొట్టారు. కొడితే చాలా ఆనందం వేసింది నాకు, ఆ ముస్లిం వ్యక్తిని కొట్టడం చాలా ఆనందం వేసింది నాకు అని మాట్లాడాడు. దాని మీద సావర్కర్ కోర్టుకు వెళ్ళాడు. ఇక చాలా విషయాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ చాలాసార్లు మాట్లాడిన ఆయన క్షమాపణ లెటర్లు రాశాడని, బ్రిటిష్ వాళ్ళకు తొత్తుగా పనిచేశాడని, వీటి మీద చర్చ జరుగుతుంది. ఆయన మా కుటుంబాన్ని, మా సావర్కర్ వంశాన్ని అవమానించాడని చెప్పేసి పరువు నష్టం దావా పూణే కోర్టులో వేశాడు. ఎవరు? ముని మనవడు సత్యకి సావర్కర్. ఆ విచారణ సాగుతోంది 2023 నుంచి. 23 తర్వాత 23లో లండన్లో ఆయన రాహుల్ గాంధీ మాట్లాడిన దాని మీద చేసిన కేసుకు సంబంధించి ఇప్పటికీ ఇంకా విచారణ సాగుతోంది, తీర్పు రాలేదు. జనవరిలో ఒకసారి, మార్చిలో ఒకసారి కూడా క్రాస్ ఎగ్జామిన్ జరిగింది. మొన్న 15వ తారీఖు జరిగిన క్రాస్ ఎగ్జామిన్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రాహుల్ గాంధీ వైపు వాదిస్తున్న న్యాయవాది మిలింద్ పవార్ క్రాస్ ఎగ్జామిన్ చేశాడు సత్యకి సావర్కర్. న్యాయమూర్తి అమోల్ షిండే ఆయన ముందు క్రాస్ ఎగ్జామిన్ చేశాడు. బ్రిటిష్ వాళ్లకు క్షమాపణ పత్రాలు రాయలేదు అనేది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం. సావర్కర్ రాయలేదు అని. అదే విషయాన్ని పదే రాహుల్ గాంధీ లాయరు సత్యకి సావర్కర్ని అడిగాడు. గతంలో 5 సార్లు రాశాడని సత్యకి సావర్కర్ ఒప్పుకున్నాడు. ఈసారి 10 సార్లు లేఖలు రాశాడు అనేది సత్యకి సావర్కర్ కోర్టులో ఒప్పుకున్నాడు. 10 సార్లు తన శిక్ష తగ్గించాలని, కొన్నిసార్లు శిక్ష పూర్తిగా రద్దు చేయాలని, కొన్నిసార్లు సావర్కర్ లేఖలు రాశాడు బ్రిటిష్ ప్రభుత్వానికి అనేది ఒప్పుకున్నాడు. ఆ లేఖలు ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఆ రిజిస్టర్స్, పాత లేఖలు, పాత రిజిస్టర్స్ మొత్తం ఉన్నాయి, అందులో లేఖలు కూడా ఉన్నాయి అనేది సత్యకి సావర్కర్ కోర్టు ముందు ఒప్పుకున్న విషయం. ప్రభుత్వ రికార్డులు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ అని. అయితే ఈ లేఖలు ఇలా రాయడము బ్రిటిష్ ప్రభుత్వానికి లొంగిపోయినట్టో, అమ్ముడుపోయినట్టో, వాళ్ళకు మద్దతు తెలిపినట్టో కాదు. ఆ టైంలో జైల్లో ఉండే అందరూ, భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అందరూ ఇదే పని చేశారు. బయటికి రావడం కోసం ప్రతి ఒక్కళ్ళు క్షమాపణ పత్రాలు రాసిచ్చారు. అందులో భాగంగానే సావర్కర్ కూడా రాశాడు. అర్థం చేసుకోండి, అందరు రాశారు. ఒక్క సావర్కర్ చేయలే ఈ పని. ఎవరు చెప్తున్నారు? ఆయన మునిమనోడు. సావర్కర్ ఒక్కరు చేసిందే కాదు, అందరు రాశారు. అప్పుడు అట్లనే సావర్కర్ కూడా రాశారు. అది లొంగిపోవడం కిందికి రాదు, అందరు రాశారు కాబట్టి. అప్పుడు రాహుల్ గాంధీ లాయర్ ఒక మాట మాట్లాడాడు. నిజమేనా? అందరూ రాశారా? భగత్ సింగ్ రాశాడా? రాజ్గురు రాశారా? ఇట్లా వాళ్ళ పేరుతో సుఖ్దేవ్, బట్కేశ్వర్ దత్ ఇలాంటి వాళ్ళందరూ రాశారా? వీళ్ళు కూడా రాశారా లేఖలు అని ప్రశ్నించాడు. ఎవరిని? సత్యకి సావర్కర్. ఒక్కసారి షాక్ అయ్యాడు కోర్టులో. ఆయన ఏం జవాబు చెప్పాలో పాల్పోలేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నాడు. కాదు, అందరూ అలా రాయలేదు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, బట్కేశ్వర్ దత్తు, అష్ఫకుల్లా ఖాన్ లాంటి వాళ్ళు అలా రాయలేదు. వాళ్ళు తాము నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు నిలబడ్డారు. క్షమాపణ పత్రాలు రాయలేదు. వాళ్ళందరినీ బ్రిటిష్ ప్రభుత్వం ఉరివేసింది. వాళ్ళు ఎవరు క్షమాపణ పత్రం రాయలేదు. ఆ విషయం గతంలో మార్చిలో కోర్టులో జరిగినప్పుడు ఈయన ఈ ప్రశ్నకి జవాబు చెప్పడానికి
అంగీకరించలేదు, జవాబు చెప్పలేదు సత్యకి సావర్కర్. ఇది భగత్ సింగ్ వీళ్ళు క్షమాపణ పత్రాలు రాశారని అడిగినప్పుడు జవాబు చెప్పడానికి నిరాకరించాడు. కానీ ఇప్పుడు చెప్పాడు, మొన్న 15వ తారీఖున చెప్పాడు, నిజమే వాళ్ళు క్షమాపణ పత్రాలు రాయలేదు, వాళ్ళు తమ నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు నిలబడ్డారు. దీని అర్థం ఏంటి? సావర్కర్ నిలబడలేదు, స్వతంత్ర పోరాటం కోసం, భారతదేశ స్వతంత్రం కోసం చావడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. సావర్కర్ సిద్ధపడలేదు, సావర్కర్ లొంగిపోయాడు, వాళ్ళు లొంగిపోలేదు. డైరెక్ట్గా ఈ మాటలు సత్యకి చెప్పలేదు, కానీ దాదాపు అదే అర్థం కదా. వాళ్ళు ధైర్యంగా పోరాడారు, జైల్లో ఉండి కూడా పోరాడారు, క్షమాపణ కోరలేదు. క్షమాపణ కోరమని భగత్ సింగ్ని అడిగినా దానికి ఆయన ఒప్పుకోలేదు. కానీ ఎవరు కోరకుండానే సావర్కర్ పదే 10 సార్లు, 1-2 సార్లు కాదు 10 సార్లు క్షమాపణ పత్రం రాశాడు. అది ఎవరో చెప్పింది కాదు, దీనికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు జవాబు చెప్పాలి. ఇప్పుడు ప్రచారం చేస్తున్న అంధభక్తులందరూ దీన్ని చూసి అర్థం చేసుకోవాలి సావర్కర్ ఎంత గొప్పవాడో. సావర్కర్ ముని మనవడైన సత్యకి సావర్కర్ చెప్తున్నాడు ఏందయ్యా అంటే, ఆయన 10 సార్లు క్షమాపణ పత్రం రాసిచ్చాడు, 10 సార్లు క్షమాపణ కోరాడు. ఇంకొక వైపు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, బట్కేశ్వర్ దత్, అష్ఫకుల్లా ఖాన్ లాంటి వాళ్ళు ధైర్యంగా తాము నమ్మిన దానికోసం నిలబడ్డారు, చనిపోయారు అని ఎవరు చెప్తున్నారు? సావర్కర్ ముని మనవడే చెప్తున్నాడు. ఇక ఇదే సందర్భంలో మళ్ళీ ఇంకొక ప్రశ్న అడిగారు. 10 సార్లు క్షమాభిక్ష పత్రాలు రాసిచ్చిన, లెటర్లు రాసిన సావర్కర్కు వీర అనే బిరుదు ఇవ్వడం సరైనదేనా? వీరుడు అవుతాడా అతను అనే ప్రశ్న కూడా వచ్చింది. దానికి సత్యకి సావర్కర్ ఏం చెప్తాడంటే, ఇది ఆయన జైలుకు వెళ్ళకముందే వీర అనే బిరుదు వచ్చింది ఆయనకి. అంటే లెటర్లు రాయడం జైలుకు వెళ్ళిన తర్వాత రాశాడు కాబట్టి, జైలుకు వెళ్ళకముందే గదర్ పార్టీ తాను ప్రచురించిన కొన్ని పుస్తకాల్లో సావర్కర్ గురించి వీర సావర్కర్ అని రాసింది అని సత్యకి సావర్కర్ చెప్పాడు. కానీ ఇది కూడా అబద్ధం. గదర్ పార్టీ రాసిందో లేదో కానీ దానికి ముందే 1923లో గణేష్ వైశంపాయన్ రాసిన ఒక కవితలో స్వతంత్ర వీర సావర్కర్ అనే ఒక కవితలో ఒక సంబోధన ఉంది. దాన్ని బట్టి అప్పుడే ఆ వీర అనే వచ్చింది. అయితే వీర సావర్కర్ను వీరుడిగా ప్రచారం చేయడానికి ఒక పుస్తకం వచ్చింది, లైఫ్ ఆఫ్ బారిస్టర్ సావర్కర్ అనే 1926లో వెలువడింది. ఆ పుస్తకం తర్వాతనే ఆయన వీర సావర్కర్ అనే పేరు చాలా ప్రచారంలోకి వచ్చింది. అయితే వీరు అంతకు ముందు ఎవరైనా పెట్టొచ్చు, ఆయన వీరుడని నిజంగానే అనుకొని భ్రమపడి వీర బిరుదు ఇవ్వచ్చు. కానీ జైలుకు వెళ్ళిన తర్వాత భయపడిపోయి పెరికితనంతో అన్నిసార్లు క్షమాభిక్ష పిటిషన్లు బ్రిటిష్ వాళ్లకు పెట్టి బయటకు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ కోసమే పనిచేసి స్వతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించి ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారం చేసి ఇంత దుర్మార్గాలు చేసిన, దేశానికి ఇంత ద్రోహం చేసిన వ్యక్తిని వీరుడు అనొచ్చా? ఇంకొకటి, అమిత్ షా ఏమన్నాడు పార్లమెంట్లో, వీర సావర్కర్ ఎవరో ఇస్తే వచ్చింది కాదు, వీరుడు అని బిరుదు 140 కోట్ల ప్రజలు ఇచ్చారు. సత్యకి చెప్తున్నాడు 140 కోట్ల ప్రజలు ఇవ్వలేదని. ఎవరు? గదర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు రాసి ఇచ్చారు అని చెప్తున్నాడు. ఆ రోజుల్లో 140 కోట్ల మంది కూడా లేరు, అది వేరే విషయం. అమిత్ షా ఈ విధంగా రెచ్చగొట్టడానికి ప్రజల్ని ఈ విధంగా మాట్లాడతాడనే విషయం మనకు తెలుసు. ఈ సత్యకి సావర్కర్ ఈసారి చెప్పిన విషయాలు, ఒకటి, బ్రిటిష్ వాళ్లకు సావర్కర్ 10 లేఖలు రాశాడు, తనను క్షమించి వదిలేయాలని, శిక్ష తగ్గించాలని 10 లేఖలు రాశాడని ఆయన మునిమనవాడు చెప్పాడు. అలాగే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, బట్కేశ్వర్ దత్, అష్ఫకుల్లా ఖాన్ వీళ్ళ లాంటి వాళ్ళు చాలా మంది సావర్కర్ లాగా లొంగిపోకుండా ధైర్యంగా తాము నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడి ప్రాణాలు అర్పించారు. ఈ 2 విషయాలు సత్యకి సావర్కర్ స్పష్టంగా కోర్టులో చెప్పాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఈ అంధభక్తులు, ఈ ఆర్ఎస్ఎస్ సంఘీయులు దీని గురించి ఏమంటారో ముందు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక సావర్కర్ గురించి మార్చిలో, జనవరిలో జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్లో కూడా సావర్కర్ మునిమన్వాడు సత్యకి సావర్కర్ చెప్పిన మాటల గురించి కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. ఆవు విషయంలో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఆవును రాజకీయ జంతువుగా చేసి, జంతువు అంటే కూడా కోపం వస్తుందేమో వాళ్ళ తల్లి, రాజకీయ జంతువుగా చేసి ఎన్ని రాజకీయాలు ఆడుతున్నారో మనం చూస్తున్నాం. ఆవు తల్లి లాంటిదని, తమ తల్లిని ఎవరు చంపినా ఒప్పుకోమని, ఇట్లా రకరకాలుగా పనికి మాలిన ఆర్గ్యుమెంట్స్ చాలా చేస్తుంటాడు. సావర్కర్ ఆ విషయంలో ఏమన్నాడు అనేది మునిమన్వాడు సత్యకి సావర్కర్ కోర్టులో చెప్పాడు. ఆవు మాత కాదు, ఆవు తల్లి కాదు, అది సాధారణ జంతువు అని స్పష్టంగా చెప్పాడు సావర్కర్. అది ప్రజలకు ఉపయోగపడే జంతువు అని సావర్కర్ స్పష్టంగా చెప్పాడని, రాశాడని కూడా సత్యకి సావర్కర్ కోర్టులో చెప్పాడు, కోర్టు సాక్షిగా. మరి దాని మీద భక్తులు ఏమంటారో, అంధభక్తులు ఏమంటారో తెలియదు. అన్ని జంతువులాగే ఆవు కూడా ఒక జంతువు, బర్రె గేదె
కొందరు బర్రె అంటారు, గేదె అంటారు. అది పాలిచ్చినట్టే ఆవు పాలిస్తుంది. అది ఎంతో ఉపయోగపడుతుందో ఆవు కూడా అంతే ఉపయోగపడుతుంది. అంతకు మించి ఏమీ లేదు. ఆవులు అంతకంటే గొప్ప లక్షణాలు ఏం లేవు. కొంతమంది ఆవును కూడా తింటారు. ఎద్దును తిన్నట్టే ఆవును కూడా తింటారు. కొంతమంది కోళ్ళను తిన్నట్టు, కొంతమంది మేకలు తిన్నట్టు, కొంతమంది ఆవులు తింటారు. అందులో పెద్దగా అది ఆహారపు అలవాటుకు సంబంధించి. పోనీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారా? సగం వ్యతిరేకించి సగం సపోర్ట్ చేస్తారు. అస్సాంలో సపోర్ట్, ఈశాన్య రాష్ట్రాల్లో సపోర్ట్ చేస్తారు, కేరళలో సపోర్ట్ చేస్తారు, మిగతా రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తారు. బెంగాల్లో ఆవు 14 ఏళ్ళు వచ్చిన తర్వాత చంపేయచ్చు, 14 ఏళ్ళు దాటితే చంపేయచ్చు. ఇట్లా రకరకాల సిద్ధాంతాలు వెళ్ళాయి. వైరుధ్యాలు, ఎన్ని వైరుధ్యాలు అంటే ఇందులో అంటే వాళ్ళకి దేని మీద స్పష్టమైన అవగాహన లేదు. రాజకీయాలు చేయడం తప్ప, దేనైనా పట్టుకొని రాజకీయాలు చేయాలనుకుంటారు తప్ప దేని మీద స్పష్టమైన అవగాహన లేదు. వాళ్ళ నాయకుడే కదా సావర్కర్. ఆయన ఆవు గురించి మాట చెప్పాడు. ఆవు మాత కాదు. ఆవును సావర్కర్ ఎప్పుడు దేవుడిగా భావించలేదు. దాన్ని కేవలం మనుషులకు ఉపయోగపడే ఒక జంతువుగానే భావించాడని సత్యకి సావర్కర్ స్పష్టంగా కోర్టులో చెప్పాడు. అప్పటి క్రాస్ ఎగ్జామినేషన్లో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు చెప్తున్న మాటలు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, పరువు నష్టం వేయడమైతే వేసాడు సత్యకి సావర్కర్, కానీ ఆయన వేసిన పరువు నష్టం దావాలోనే ఆయననే సావర్కర్ను బట్టబయలు చేస్తున్నాడు. ఏ నిజాలు ఉన్నాయో అవన్నీ మునిమనవడే ప్రపంచానికి చూపిస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ వాదనలు ఎంత బలహీనమైనయో, ఎంత అబద్ధాలతో కూడుకున్నాయో సావర్కర్ మునిమనవడే స్పష్టంగా చెప్తున్నాడు. ఆయనకు తెలిసి చెప్తున్నాడా, తెలియక చెప్తున్నాడా, కావాలని చెప్తున్నాడా అనేది చర్చ కాదు. నిజాలు చెప్తున్నాడా లేదా? ఆ రికార్డ్స్ అన్ని ప్రభుత్వం దగ్గర ఉన్నాయని కూడా చెప్తున్నాడు. ఆ రికార్డ్స్ ఆధారంగానే నేను మాట్లాడుతున్నా అని చెప్తున్నాడు. ఆయన 10 సార్లు బ్రిటిష్ వాళ్లకు క్షమాపణ చెప్పింది నిజం. ఆయనతో పాటు అదే కాలంలో పనిచేసిన చాలా మంది చావును ఎదిరించి స్వాతంత్రం కోసం పోరాడారు. క్షమాపణ కోరడానికి కూడా వాళ్ళు కనీసం ఒప్పుకోలేదు. బయటికి పోతామని, విడుదల చేస్తామని చెప్పిన ప్రాణాలు ఇచ్చారు వాళ్ళు అనేది ఆయన ఒప్పుకున్నాడు. అట్లనే వీళ్ళు ప్రచారం చేస్తున్న ఆవు ఒక మామూలు జంతువే అనేది ఆయన చెప్పాడు. ఇట్లా చాలా విషయాలు. అలాగే ద్విజాతి సిద్ధాంతం గురించి, మహాత్మా గాంధీ వల్లనే దేశం 2 ముక్కలైంది అని ప్రచారం చేస్తారు కదా ఆర్ఎస్ఎస్. సావర్కర్ జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన జిన్నా చేసింది కరెక్ట్ అయిన పనే, నేను దాన్ని ఆమోదిస్తున్నా అని సావర్కర్ అన్నాడని ఆయన మునిమనవడు సత్యకి సావర్కర్ కోర్టు ముందే చెప్పాడు. ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారం చేసింది ఆర్ఎస్ఎస్, అలాగే జిన్నా. వాళ్ళు ప్రచారం చేసి పాకిస్తాన్ విడిపోవడానికి కారణం వాళ్ళు అయ్యారు. వాళ్ళు అసలు కారణం. విడిపోవాలని కోరుకున్నది ఆర్ఎస్ఎస్. పాకిస్తాన్ మన నుంచి విడిపోవాలని కోరుకుంది. ఇవాళ అఖండ భారత్ అని కథలు చెప్తున్నది, కానీ పాకిస్తాన్ విడిపోవాలని కోరుకున్నదే ఆర్ఎస్ఎస్. మొదటి నుంచి సావర్కర్ అదే పని చేశాడు. జిన్నాతో చేతులు కలిపిన వాడు సావర్కర్, ఆర్ఎస్ఎస్ చేతులు కలిపిన వాళ్ళు. కొన్ని చోట్ల కలిపి పోటీ చేశారు ఎలక్షన్స్లో. ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తూ దేశాన్ని నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. యూత్, ముఖ్యంగా జంజీలు ఈ చరిత్రను చదవండి, చరిత్రను అర్థం చేసుకోండి. అబద్ధాలతో చరిత్రను రాయడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నది. ఆ కుట్రలను అర్థం చేసుకోండి, నిజాలను తెలుసుకోండి, చరిత్రలోంచి నిజాలను వెలికితీసి నిజాలను తెలుసుకోండి. వీళ్ళు చేసిన దుర్మార్గాలను అర్థం చేసుకోండి. సావర్కర్ లాంటి వాళ్ళు ఎంత దేశద్రోహులో, వాళ్లకు అనుచరులైన వాళ్ళ వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఇప్పటి ఆర్ఎస్ఎస్ కూడా అంతే దేశద్రోహి. ఇది అర్థం చేసుకొని ఈ దేశ ప్రజలు ఆర్ఎస్ఎస్ని దేశం నుంచి తరిమి కొట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.